దేవుడు మనకు జయమిస్తాడు. శత్రువు మరెన్నడు బయటికి రానే రాడు. శత్రు కలిగే అపాయాలు వాడు ఇక బయటికి రానే రాడు. ఇక వాడు దాగిపోవలసిందే, అణచబడాల్సిందేనండి. దేవుడు శత్రుక్రియలన్నిటిని అణచివేయబోతున్నాడు. హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు ఆగితే హిజ్కియా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే 1,85,000 మందిని చంపేస్తే, అష్షూరు రాజు భయపడిపోయి వెళ్ళి తన దేవతా గుడిలో దాక్కుంటే కొడుకులే చంపేశారు, ఆయన కుమారులే చంపేశారు. నీ చేతికి మట్టి అంటదు, నీ చేతికి రక్తం మరకలు ఉండవండి, నీ చేతిలో దోషం ఉండదు. యుద్ధము యెహోవాది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎందుకు నీ ఊరికి ఫెయిల్ అవ్వడం, ఎందుకు నీవెందుకు టెన్షన్ పడ్డా? నీ చేతికి మట్టి అంటకుండా దేవునికి జయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్.